రాజశేఖర్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ సార్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన రాత్రి అంతా మీ కాపుదలిచ్చి భద్రతనిచ్చి సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతట్లోనైనా మా ప్రతి పనిలో తోడుండి నడిపించండి. ఈ సన్నిధిలో తండ్రి సాగిల పడుతున్నా, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయకాలం మీ సన్నిధికి రాగలిగి స్తుతించుటలోను ఆరాధించుటలోను ఈ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించడానికి కృప చూపించి సహాయం దయచేయమని ఈ పాదశంలోనైనా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా మీకు వందనాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు, మహిమగల రాజా మీకు వందనాలు. మీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మీ నామము పరిశుద్ధమైనది, మీ నామము పూజింపదగినది, మీ నామమును బట్టి కొనియాడుతున్నాం తండ్రి. ప్రభువా నైనా, యెహోవా ఈరేగా ఉన్నారు మీకు వందనాలు, యెహోవా రాఫాగా ఉన్నారు మీకు వందనాలు, యెహోవా షమ్మగా ఉన్నారు మీకు స్తోత్రాలు తండ్రి. యెహోవా షాలేము తండ్రి మీకు వందనాలు, యెహోవా నిశ్చయ మీకే వందనాలు, స్తోత్రాలు. విజయం ఇచ్చే దేవుడు తండ్రి, స్వస్థపరచు యెహోవా నేను సెలవుచిన దేవుడు, సమాధానం ఇచ్చే తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయినా తండ్రి అబ్బాని పిలిచే భాగ్యం ఇచ్చారు. గొప్ప దేవా మీకే స్తోత్రములు అయినా. మీ అనాది సంకల్పంలో మీ చిత్తంలో మీరునైనా మేము మనల్ని ఏర్పరచుకున్న దేవుడు అని కొనియాడుతూ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా మంచి కాపరి మీకు వందనాలు, మా ఆత్మల కాపరి మీకు వందనాలు, మా ప్రధాన కాపరి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రభువా నైనా, ఎంత గొప్ప దేవుడు, ఎంత కరుణగల దేవుడు నైనా. మీ నామను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఉదయం మీ పాదశంలో ఉన్నప్పుడు నైనా మీరు మాట్లాడుతూ వస్తున్న దేవుడు. మీరు మన సెలవిస్తున్న ప్రతి మాట ప్రభువా నైనా వాటిని మేము స్వీకరించి విధేయత కలిగి మీ మాటకు నైనా లోబడుతూ అనుసరిస్తున్నా వారి జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలు గొప్పవని కొనియాడుతూ ఉన్నాం దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ తేజస్సు కలిగిన గొప్ప దేవా మీకు వందనాలనైనా తండ్రి. నిత్యము దూత గణముల చేత కీర్తింపబడుతూ పరిశుద్ధుడు 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 మానక కీర్తింపబడుతున్న గొప్ప దేవా మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడని ప్రభు మనం జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏ పాటి వారం తండ్రి. మా ఎడల మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, మీరు కృప చూపిస్తున్నారు. మా ఎడల మీరునైనా మీ ప్రేమకు పాత్రలమయ్యాం తండ్రి. ప్రభు అనైనా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడవక నీడలు కృప చూపుతున్నాను. మీ కృపలోనైనా మనల్ని తండ్రి వర్ధిల చేస్తున్న దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరునైనా మీ ప్రేమ ఎంతో గొప్పదని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో ఉండగా మీ కాపుదల కింద భద్రతనిచ్చి నడిపిస్తుండగా తండ్రి మేమునైనా మీ సన్నిధి మీ ప్రసన్నతను పొందుతూ నైనా నడవటానికి కృపణిస్తున్నందుకు వందనాలు. బలపరచువాడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలంనైనా మేమందరము ఆయా ప్రాంతాల్లో ఉన్న ఒక చోట సమకూర్చబడి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతిస్తూ నైనా మమ్మల్ని అందరినీ నైనా సమకూర్చి నడిపిస్తున్నారు. మీ మాట చేత బలపరుస్తున్న దేవుడు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం నైనా మరి స్తోత్రములు చెల్లిస్తూ మేమందరం కృతజ్ఞత కలిగిన వారంగా క్రమంగా సాగుతూ ఉండగా మరి దినంనైనా మీ వాక్య వెలుగులో నడిపించండి తండ్రి. క్రమంగా ఏకున లేచి మీ సన్నిధికి వచ్చి మీ మాటలు వింటున్న మా పిల్లలందరిని బట్టి మేమందరం కలిసి ఏక మనసు ఏకాత్మతో స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మరి సన్నిధిలో సాగిలపడుతున్నాం. బలపరిచి నడిపించమని వేడుకుంటూ సమస్తమును నైనా క్రమంగా నడిపించి మీరు మహిమ పొందమని, పాటలు ఎందును వాక్యమందును మీరే ఉండి మీరే మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు నందు కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ఆత్మకుల ప్రతిక్రియ చేస్తున్నటువంటి రాజశేఖర్ అన్న సత్యమణి ఒక పాట పాడి దేవనామాన్ని మయపరుస్తారు. అక్క వందనాలక్క. వందనాలన్నా. పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. అరచేతిలో చెక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే, అరచేతిలో చెక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. నీ చేతిలో నిత్య సుఖములుండగా, ఆ కరుణ హస్తమే నాకు చాలయా. నీ చేతిలో నిత్య సుఖములుండగా, ఆ కరుణ హస్తమే నాకు చాలయా. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా, నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా, దుఃఖమునే నాట్యముగా మార్చి, బూడిదకే అందానియవా. దుఃఖమునే నాట్యముగా మార్చి, బూడిదకే అందానియవా. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా
మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించిన, నా వలన నష్టమే కలిగిన అవమానములే కలిగించిన, నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడి స్తోత్రములు. చక్కని పాట ద్వారా దేవుని నామమున విడిచిన సహోదరికి ప్రభుత్వ వందనాలు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జనార్దన్ 7వ అధ్యాయాన్ని చదువుతారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్ అందరికీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుకున్నాము. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ శాలం రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి శాలెం రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడునై మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు
10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాం ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను గనక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవను గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడెవడైనా వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పక్షాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను. సార్ థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వాక్య నిమిత్తమై రామ్ పౌషేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. అతను వాక్యం విందాం. దయగలనైనా కనికరంగల దేవా యేసయ్యనైనా మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. రాత్రి అంతా సుఖమైన ధన దయచేసినైనా నా యొక్క జీవితాశను మరొక దినం పొడిగిస్తారు ప్రభానైనా. అందుని బట్టి ప్రభానైనా మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. యేసయ్యనైనా ఉదయకాల సమయనైనా మేమందరం మీ సన్నిధిలో చేరినైనా వేరు స్థలాలు ఉన్నప్పటికీ మీ సన్నిధిలోనైనా జూమ్ కాల్ ద్వారా కూడుకునైనా మీ నామను స్తుతించడానికి ధ్యానించకనైనా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికైనా మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ఓ దేవానైనా ఉదయకాల సమయం మీ దాసునైనా వాక్యం బోధించబోతున్నానైనా మీ దాసుని మీ శిలోచాటును మరుగుపరచండి ప్రభాన. మీ దాసునైనా
మీరేనైనా మీకు సులోచాటును మరుగుపరిచినైనా మీ తెలివి జ్ఞానంతో నింపండి ప్రభాన. కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభాన. మీరేనైనా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి ప్రభాన. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అర్పిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరం వినడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మనం క్రిస్మస్ దినాలలోనికి ప్రవేశించి ఉన్నాము. నేను ఇక నుంచి అప్పుడప్పుడు క్రిస్మస్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. దానిలో భాగంగా ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయినటువంటి మరియ గురించి కొన్ని విషయాలను పరిశీలిద్దాం. నేను ఫస్ట్ నా స్క్రీన్ షేర్ చేస్తాను. I'll be using PowerPoint presentation ఉపయోగిస్తాను. యా మిత్రులారా, ఇది కనిపిస్తుందా ఈ PowerPoint ప్రజెంటేషన్? సార్ కనిపిస్తుంది సార్. సో ఈ క్రిస్మస్ సందేశాలలో మనము మొట్టమొదటిగా ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయినటువంటి మరియ గురించి కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. మరియ గురించినటువంటి ప్రాథమిక విషయాలు. మొట్టమొదటిగా ఈ పేరు యొక్క మూలం ఏంటి అన్నది పరిశీలన చేద్దాం. చూడండి, మరియా అన్నటువంటి పేరు చాలా సామాన్యమైనటువంటి పేరు ఆ దినాల్లో, ఆ ప్రాంతంలో. అది ఎంత సామాన్యమైనటువంటి పేరంటే, కొంతమంది అంటారు ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆ పేరే ఉండేది అనటంలో అతిశయోక్తి లేదు అంటారు. అంటే అంత విరివిగా ఉండేటటువంటి పేరు ఈ మరియా అన్నటువంటి పేరు. అయితే అంటే దాన్ని ఎలా పోల్చవచ్చు మనం? ఉదాహరణకు మన భారతదేశంలో సాధారణంగా మనం ఎక్కువగా వినే పేరేంటి? ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా మనం లక్ష్మి అన్నటువంటి పేరుంటుంటాం, లేదా సీత అన్నటువంటి పేరు, రాము అన్నటువంటి పేరు, శ్రీను అన్న పేరు, వెంకటేశ్వర్లు అన్న పేరు. ఈ పేర్లు చాలా సర్వసాధారణమైనటువంటి పేర్లు. అట్లీస్ట్ మా ప్రాంతంలోనైనా, కనీసం ఆ ప్రాంతంలో చూస్తే ఈ పేర్లు చాలా కామన్, వెరీ కామన్ అన్నమాట. అదేవిధంగా ఆ దినాలలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఆ దినాలలో ఈ మరియా అన్నటువంటి పేరు చాలా సర్వసాధారణమైనటువంటి పేరు అన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు దాన్ని మనం నొక్కి చెప్తున్నామంటే, అదేదో రాజవంశానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయికి సంబంధించిన పేరు కాదు. అదేవిధంగా చాలా ధనవంతుల కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డ పేరు కాదు. సర్వసాధారణమైన పేరు. ఈ రోజుల్లో అయితే పిల్లలకు పేర్లు పెట్టాలంటే ఎంత ఆలోచిస్తారో తల్లిదండ్రులు. ప్రత్యేకంగా ఎవ్వరికీ లేనటువంటి పేరు పెట్టాలనుకుంటారు. అందరికీ ఉండే పేరు పెట్టాలనుకోరు. ఎవరికి లేనటువంటి పేరు పెట్టాలని విచిత్రమైనటువంటి పేర్లను ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. కానీ మరీ విషయానికి వస్తే ఆవిడ తల్లిదండ్రులు అంతగా ఆలోచన చేసినట్లు లేరు. అంటే దాని అర్థం ఏంటంటే, అందరికీ కామన్గా ఉండే ఒక పేరే పెట్టారు అంటే ఇట్ వాజ్ ఎ వెరీ సింపుల్ ఫ్యామిలీ.
చాలా సామాన్యమైనటువంటి కుటుంబం అని మనం అర్థం చేసుకోవాలి. ఇంత సామాన్యమైన సాధారణమైన పేరు పెట్టారంటే బహుశా అది మరి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. ఈ అమ్మాయి ఒక సాధారణమైన అమ్మాయి, సాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అమ్మాయి, నిరాడంబరమైనటువంటి అమ్మాయి అనుకోవచ్చు. అయితే అసలు ఈ పేరు యొక్క మూలం మనకు పాత నిబంధన గ్రంథంలో మోషే సహోదరి ఉంది కదా, మిరియాము. ఆ మిరియం అనేటువంటి హీబ్రూ పదం నుంచి వచ్చినటువంటి పేరు. ఇది గ్రీకు భాషలోకి వచ్చేసరికి మరియా అన్నటువంటి పేరుగా మారిపోయింది. కాబట్టి ఈ పేరు, ఈ మరియా అన్నటువంటి పేరు లేదా ఈ మిరియం అన్నటువంటి పేరు ఒక సాధారణమైన అమ్మాయి, సాధారణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి అమ్మాయి, నిరాడంబరమైన కుటుంబానికి చెందిన అమ్మాయి అన్నటువంటి దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ పేరు యొక్క మూలం మాత్రం మిరియం. చూడండి, మిరియం అనేటువంటి హీబ్రూ పదం నుంచి ఈ పేరు వచ్చింది. ఇది గ్రీకు భాష రూపాంతరం. ఈ మరియా అనేది ఈ మిరియం అన్నటువంటి హీబ్రూ పదాన్ని గ్రీకులోకి తర్జుమా చేస్తే వచ్చినటువంటి పదం. మరి ఆ తర్వాత మనం చూస్తే ఈ పేరు యొక్క అర్థం కూడా మనం గమనించాలి. ఈ మరియా అన్న పేరుకు చాలా అర్థాలు ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిగా సముద్రపు బిందువు. ఇప్పుడు సముద్రం అంటే ఎంత గొప్పగా ఉంటుందండి, ఎంతో విస్తారమైనటువంటిది. మరి అంత పెద్ద సముద్రంలో ఒక బిందువు అంటే ఎంత ఉంటుంది? ఒక చుక్క, ఒక నీటి బొట్టు. అంటే ఒక సముద్రములో ఒక నీటి బొట్టు అనేది అసలు లెక్కలోకి ఏ విధంగా రాదో, ఈ మరియా అన్నటువంటి అమ్మాయి అంత సామాన్యురాలు అని చెప్పేటటువంటి అర్థాన్నిచ్చేటువంటి పేరు అన్నమాట, సముద్రపు బిందువు. అయితే ఆ తర్వాత ఈ మధ్య యుగాల్లో మరియా అన్నటువంటి పేరుకు సముద్రపు తార అన్నటువంటి పేరు కూడా వచ్చింది. మరి ఈ పేరు ఎలా ఉద్భవించిందో మనకైతే తెలియదు, కానీ సముద్రపు తార అన్నటువంటి పేరు కూడా స్టెల్లా మ్యారిస్ అంటారు. స్టెల్లా మ్యారిస్ ఇది కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పేరే. మరి సముద్రపు తార అంటే ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తుంటారు చూడండి నావికులు. సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి లైట్ హౌస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ దిక్కున పోతున్నారు వాళ్ళు దరికి చేరాలి అంటే లైట్ హౌస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి సముద్ర ప్రయాణము చేసే వారికి దారి చూపించు నక్షత్రము. ఇంకా మన జీవితానికి అప్లై చేసి చెప్పుకోవాలనుకుంటే, జీవితం అనేటువంటి సముద్రములో ప్రయాణించే వారికి దారి చూపించే నక్షత్రము అన్నటువంటి అర్థం కూడా ఈ పేరుకు ఉంది. తర్వాత చేదు అన్నటువంటి అర్థం కూడా ఉంది చూడండి. చేదు, మరి దీనికి అర్థం, ఈ చేదు అన్నటువంటి అర్థం తీసుకోవడానికి కారణం బహుశా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు కదా, చాలా విరిగి నలిగినటువంటి జీవితం. కాబట్టి ఆ అనుభవాలను సూచించేటువంటిది ఈ చేదు అన్నటువంటి పేరు. ఎందుకంటే మోషే యొక్క సహోదరి మిరియాము వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలు బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. మోషే కాదు, అఫ్ కోర్స్ మోషే ఎప్పుడు బానిసత్వంలో లేడు. ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. మోషే అంతఃపురంలో పెరిగాడు, అందుకనే మోషేని మనం ఆ లిస్టులో చేర్చడం లేదు. అయితే మిరియాము వీళ్ళందరూ కూడా, అంటే మోషే యొక్క కుటుంబం, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా బానిసత్వాన్ని అనుభవించినటువంటి వాళ్ళే. కాబట్టి ఆ బానిసత్వం అన్నటువంటి చేదైనటువంటి అనుభవాన్ని సూచించేటువంటి పేరు అర్థం ఈ మిరియాముకు ఉంది. కాబట్టి అదే అర్థం మరియా అన్నటువంటి పేరు కూడా కొంతమంది భావిస్తారు. తర్వాత ప్రియమైనది, ప్రేమించబడినది అన్నటువంటి అర్థం కూడా ఉంది. ఈ అర్థానికి మూలం ఏంటంటే, ఈ మోషే అన్న పేరు కానీ, అహరోను అన్న పేరు కానీ, మిరియం అన్నటువంటి పేరు కానీ, ఇవి ఐగుప్తు దేశానికి చెందినటువంటి పేర్లంట. కొంతమంది స్కాలర్స్ అన్నారు ఇవి ఐగుప్తు దేశానికి చెందినటువంటి పేర్లు. వారి భాషలో మూలాలను పరిశీలిస్తే మిరియం అంటే దేవునికి ప్రియమైనది, దేవుని చేత ప్రేమించబడినది అన్నటువంటి అర్థం కూడా ఉందంట. కాబట్టి ఐగుప్తు మూల భాష నుంచి మనం చూస్తే ఈ మరియా అన్నదానికి
ప్రియమైనది, ప్రేమించబడినది అన్నటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు. ఆ తరువాత మరొక అర్థం కూడా ఉంది, తిరుగుబాటు లేదా స్వాతంత్ర్యము. మరి ఈ పేర్లు, ఈ అర్థాలు ఎలా వచ్చాయంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులపైన తిరుగుబాటు చేశారు కదా. తిరుగుబాటు అంటే విప్లవం, మేము వెళ్ళిపోవాలని, అదే తిరుగుబాటు, మాకు స్వాతంత్రం కావాలి. కాబట్టి ఆ సందర్భాన్ని సూచిస్తూ ఇవ్వబడినటువంటి అర్థం అన్నమాట ఇది. తిరుగుబాటు చేయటము అంటే బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులపై తిరుగుబాటు చేయడము, స్వాతంత్రము కొరకు పోరాటం చేయడము, దీన్ని, ఈ అర్థాన్ని సూచించేటటువంటి పదాలు ఇవి. ఆ తర్వాత లాస్ట్ది అత్యంత అంటే ప్రాచుర్యం పొందినటువంటి అర్థం ఏంటంటే కోరుకున్న బిడ్డ. అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు పిల్లలు కావాలని ఎంతో కోరుకుంటారు. ఆ రకంగా ఆశపడగా, భార్యాభర్తలు ఆశతో ఎదురు చూడగా పుట్టినటువంటి బిడ్డ, కోరుకున్న బిడ్డ. ఈ రకమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయండి ఈ మరియా అన్నటువంటి ఈ పేరుకు. తర్వాత మరి ఈ మరియ ఏ ప్రాంతానికి సంబంధించిన స్త్రీ? మనకు లూకాసు వార్త 1:26 ఉంది చూడండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో. కాబట్టి మరియా నజరేతు అన్నటువంటి ఊరికి సంబంధించినటువంటి స్త్రీ. ఈ నజరేతు, ఈ ఊరు గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఇది యెరూషలేము ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నటువంటి ఊరు. ఇంకొకటి ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో అసలు ఈ పేరు మనకి ఎక్కడా కనపడదు, దాదాపుగా ఎక్కడా కనపడదు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలోనే కాదు, యూదులు రాసినటువంటి చరిత్ర గ్రంథాలు, ప్రాముఖ్యతను బాగా సంతరించుకున్నటువంటి చరిత్ర గ్రంథాలను పరిశీలించిన ఆ గ్రంథాల్లో కూడా ఈ నజరేతు అన్నటువంటి పేరే కనిపించేది కాదంట. అంటే నజరేతు అన్నటువంటిది అంత కుగ్రామం అనొచ్చు, అజ్ఞాతంలో ఉన్న గ్రామం అనొచ్చు, ఎవ్వరికీ తెలియనటువంటి గ్రామం ఈ నజరేతు అన్నటువంటిది. ఒక సందర్భంలో మనం యోహాను సువార్తలో చూస్తాం కదా, ఆ ఫిలిప్పు నతనయేలుతోటి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినప్పుడు నతనయేలు ఒక మాట అంటాడు. నేను ఇక్కడ అది డిస్ప్లే చేశాను చూడండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఆ మాటలు దేన్ని సూచిస్తున్నాయి? నజరేతు అన్నటువంటిది ఎంత, అసలు ఏ రకమైనటువంటి ప్రాముఖ్యతకు అది ఇది కాదు, అనామకమైనటువంటి గ్రామం అన్నమాట ఈ నజరేతు అన్నటువంటిది. మిత్రులారా, ఈ నజరేతు అన్నటువంటిది యెరూషలేము పట్టణానికి దూరంగా ఉన్నటువంటి గ్రామం. యెరూషలేము అన్నటువంటిది చాలా మతపరమైనటువంటి కేంద్రం. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మేము చాలా భక్తిపరులము, మేము పండితులము, ఎవరైనా ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలంటే మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అంటే ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ప్రజలు యెరూషలేములో ఉంటారు. కానీ ఈ గ్రామం ఒక అజ్ఞాతంలో ఉన్నటువంటి గ్రామం లాగా ఉంది కాబట్టి యెరూషలేము యొక్క ప్రభావాలకు, మతపరమైనటువంటి ప్రభావాలకు చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ నజరేతు. మిత్రుడారా, అంటే మనం మరీ గురించి ఆలోచన చేస్తే అసలు ఏ రకంగానూ ప్రాముఖ్యత లేనటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయి, సర్వసాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి అని మనం గమనించవచ్చు. ఆ తర్వాత మరి యొక్క వైవాహిక స్థితి గురించి మనం ఆలోచన చేస్తే మనకు బైబిల్లో ఏం చెప్పబడిందంటే, ఈ గబ్రియేల్ అనే దేవదూత మరియకు కనబడే సమయానికి ఆవిడ వేరొక అబ్బాయికి ప్రదానం చేయబడింది. నిశ్చితార్థం అంటాం చూడండి, ఆ రకంగా వేరే అబ్బాయికి షీ వాజ్ బెట్రూత్డ్ అనమాట. చూడండి, నిశ్చితార్థం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా సీరియస్ ఇష్యూ. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి నిశ్చయించారు అంటే ఇక ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టే. వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగానే చూసేవాళ్ళు. అయితే ఆ నిశ్చితార్థం కొన్ని దినాలు ఉంటాయి. ఆ దినాలు అయ్యేంత వరకు, సంపూర్ణమయ్యేంత వరకు వాళ్ళిద్దరూ దాంపత్య జీవితాన్ని ప్రారంభించరు. ఒకరికి ఒకరు దూరంగానే ఉంటారు.
కానీ వాళ్ళిద్దరను భార్యాభర్తలుగానే పరిగణించేవాడు. అంత మాత్రమే కాదు, అది ఎంత సీరియస్ థింగ్ అంటే ఒకవేళ ఇక విడిపోవాలనుకుంటే మళ్ళీ విడాకులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదంట. కొంతమంది స్కాలర్స్ ఆ విధంగా చెప్తున్నారు. నిశ్చితార్థం అయినాక, కానీ మన ప్రాంతంలో అలా కాదు. మన ప్రాంతంలో పెళ్ళైన తర్వాతే ఏదైనా ఇష్యూస్ వస్తే డైవర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రోజుల్లో నిశ్చితార్థం అయితే ఇంక ఆల్మోస్ట్ వివాహం అయినట్టే. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని దినాలు ఉంటాయి, ఆ దినాలు అయ్యేంత వరకు వాళ్ళకి వైవాహిక అంటే దాంపత్య జీవితం ప్రారంభం కాదు. కానీ వాళ్ళిద్దరూ విడిపోవాలంటే మాత్రం విడాకులు తీసుకోవాల్సిందే. కాబట్టి అప్పటికే ఆ అమ్మాయి యోసేపు అన్నటువంటి ఈ అబ్బాయికి షీ వాస్ బెట్రోత్డ్, నిశ్చయించబడినటువంటి అమ్మాయి. తర్వాత ఈ అమ్మాయి సామాజిక హోదాను కానీ మనం పరిశీలన చేస్తే చాలా పేద కుటుంబం అండి. చాలా పేద కుటుంబం అని చెప్పవచ్చు. నేను ఇందాక ఒక క్లూ ఇచ్చాను. అఫ్ కోర్స్ నేను ఇచ్చినటువంటి క్లూ చాలా పూర్ క్లూ అనుకోండి. అంటే మరియా అన్నటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి పేరు కాబట్టి ఈ అమ్మాయి తల్లిదండ్రులు అంతగా ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులేమీ కాదు అన్న దానితోటి ఈ కుటుంబం పేద కుటుంబం అన్నటువంటి ఒక కంక్లూషన్ ఇచ్చాను. కానీ అంత బలంగా మనం చెప్పలేం. సర్వసాధారణమైన పేరునంత మాత్రాన కుటుంబం పేద కుటుంబం అని మనం చెప్పలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 8వ దినాన్ని అనుకుంటే వీళ్ళు సున్నతి చేయడానికి పోయినప్పుడు యోసేపు ఈ మరీ వెళ్ళినప్పుడు వీళ్ళు 2 గువ్వలను లేదా పావురాలను ఇవ్వడానికి వెళ్తారు. సాధారణంగా ఇట్లా 2 పక్షులను, గువ్వలను కానీ పావురాలు కానీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి బలులను ఇస్తారనమాట. అంటే దేవునికి మొట్టమొదటిగా పుట్టినటువంటి ఆ మగబిడ్డను ప్రతిష్ఠించేవాళ్ళు. ఆ ప్రతిష్ఠించే సమయంలో వాళ్ళు బలులు ఇచ్చేవారు. ఆ బలుడిచ్చే సమయంలో ఎవరి స్థితి అయితే బీదగా ఉంటుందో, ఎవరైతే ఒక మేకపిల్లను కానీ గొర్రెలను కానీ తీసుకొని పోయే స్థితి ఉండదో, ఆర్థిక స్తోమత ఉండదో, వాళ్ళు గువ్వలను కానీ పక్షులను కానీ ఇవ్వాల్సిన ఇది ఉండేది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో వీళ్ళు కూడా 2 పక్షులనే ఇచ్చినట్టు మనం చూడగలం మిత్రులారా. అంటే అర్థం ఏంటి? చాలా బీద స్థితి, మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాసే అని చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను. చూడండి, కాబట్టి సామాజిక హోదాను బట్టి చూసినా కానీ ఒక బీద కుటుంబము, ఒక నిరాడంబరమైనటువంటి అమ్మాయి, అసలు గుర్తింపు లేనటువంటి పట్టణము, యెరూషలేము యొక్క మత ప్రభావాలకు దూరంగా ఉన్నటువంటి పట్టణము, అటువంటి స్థితి నుండి ఒక అమ్మాయిని దేవుడు ఎన్నుకొన్నాడు. అయితే ఆఖరిగా ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి కూడా మనం చూడాలి. బైబిల్లో అయితే లేదు, మరి యొక్క తల్లిదండ్రులు ఎవరో బైబిల్లో లేదు. కానీ మనం కొన్ని ట్రెడిషన్స్ చూస్తే జోయాకిమ్ అండ్ యానీ వీళ్ళిద్దరిని మరి యొక్క తల్లిదండ్రులుగా చూస్తారు. మనం తెలుగులో ఈ జోయాకిమ్ అన్నటువంటి దాన్ని నేను ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులో యెహోయాకీము అని మనం అనొచ్చు. యానీని అన్నమ్మ. నేను కేరళ రాష్ట్రంలో ఉన్నాను కదా చాలా ఇయర్స్, అక్కడ అన్నమ్మ అన్న పేరు చాలా ఫేమస్. ఈ అన్నమ్మ అంటే యాక్చువల్గా అది యానీ అనమాట, ఇంగ్లీష్లో మరి యొక్క తల్లి పేరు అనమాట. ఎక్కువగా రోమన్ క్యాథలిక్స్ ఈ పేరును ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, అన్నమ్మ అంటే అది యానీ అన్నటువంటి పేరు అనమాట. అయితే నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు యెహోయాకీము అనకుండా జ్వాకీము అన్నటువంటి ట్రాన్స్లేషన్ ఉంది. మరి అది ఎంత మాత్రం కరెక్టో నాకైతే తెలియదు. కానీ జ్వాకీము, యెహోయాకీముని జ్వాకీము మరియు అన్నమ్మ. కాబట్టి వీళ్ళు మరి యొక్క తల్లిదండ్రులు. అయితే మనకు బైబిల్లో ఈ తల్లిదండ్రుల గురించినటువంటి సమాచారం లేదు మిత్రులారా. కాబట్టి మిత్రులారా ఇవి మరియను గురించినటువంటి ప్రాథమిక సమాచారం. ఈ ప్రాథమిక సమాచారాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఒక గుర్తింపు లేనటువంటి గ్రామం నుండి, గుర్తింపు లేనటువంటి కుటుంబం నుండి, నిరాడంబరమైన సామాన్యమైనటువంటి ఒక అమ్మాయిని దేవుడు ఎన్నుకొన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే ధనవంతులే అవసరం లేదు, గొప్ప గొప్ప వారే అవసరం లేదు. మేము భక్తిపరులమని చెప్పుకొని అందరి మీద తమను హెచ్చించుకునే వాళ్ళు అవసరం లేదు.
ఇజ్రాయేలు ప్రజల యొక్క మతానికి కేంద్రమైనటువంటి యెరూషలేము పట్టణంలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన దేవుడు, ఆదియు అంతమైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఒక మానవునిగా జన్మించడానికి ఎక్కడా గుర్తింపు లేనటువంటి ఒక గ్రామం నుండి, గుర్తింపు లేనటువంటి ఒక కుటుంబం నుండి, బీద కుటుంబం నుండి సామాన్యమైన నిరాడంబరమైన ఒక అమ్మాయిని ఎన్నుకున్నాడంటే కొంచెం ఒళ్ళు ఎట్లనో ఉంటుందండి. చూడండి, హృదయం పులకరిస్తుంది అంటాం చూడండి. అలా దేవునికి ఈ తారతమ్యాలు లేవు. చూడండి, దేవునికి తారతమ్యాలు లేవు. అయితే మనం తర్వాత చూస్తాము, ఈ మరియా అన్నటువంటి అమ్మాయి చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి అమ్మాయి అండి. ఆ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, తర్వాత మనకు లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే 26వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ గబ్రియేలు దేవదూతకు మరియకు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇటుంది. ఆ సంభాషణ నుంచి కొన్ని పదాలు మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఇది గబ్రియేలు దేవదూత మరియను పలకరించినటువంటి విధానం. ఇక్కడ దయాప్రాప్తురాలా అంటే ఏంటి? దేవుని వలన దయ పొందిన దానా, దేవునిచే సిద్ధపరచబడిన దానా, దేవునిచే ఎన్నుకొనబడిన దానా అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? గబ్రియేలు దేవదూత ఆ అమ్మాయితో మాట్లాడడానికి ముందే ఎప్పుడో దేవుడు ఆ అమ్మాయిని ఎన్నుకున్నాడు, ఆ అమ్మాయిని సిద్ధపరుస్తూ వచ్చాడు. తన యొక్క పని నిమిత్తం, తన పని కొరకు, తన చిత్తమును నెరవేర్చుట కొరకు దేవుడు ఆ అమ్మాయిని ఒక సంసిద్ధమైనటువంటి పాత్రగా చేశాడు. అది దాని అర్థం. దయాప్రాప్తురాలా అంటే దేవునిచే సిద్ధపరచబడిన దానా, దేవుని దయను పొందుకునిన దానా, దేవుని కొరకు ఎన్నుకొనబడిన దానా. ఎంత మంచి గ్రీటింగ్ కదా. కాబట్టి అదొక పదం అండి. తర్వాత సరే, గ్రీట్ చేసినప్పుడు వెంటనే మరియ గురించి ఏమనుందంటే, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా. సాధారణంగా ఆలోచన చేయండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఒక దేవదూత కనిపించినప్పుడు ఎప్పుడైనా మనం కొంచెం తత్తరపడతాం, కొంచెం భయపడతాం, కొంచెం ఇదైపోతాం. కానీ మీరు కానీ ఆ 1వ అధ్యాయం 29వ వచనం చూస్తే మరియ దేవదూతను చూసి భయపడినట్టు ఆ మాట రాయబడలేదు. కానీ ఆ దేవదూత చెప్పినటువంటి శుభవచనము విని ఆలోచనలు పడిపోయిందంట, కలవరపడిందంట, తొందరపడిందంట, కొంచెం భయపడిందంట. మీరు ఆ స్క్రిప్చర్ పోర్షన్ మొత్తాన్ని చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఈ అమ్మాయి గురించి ఏం చెప్పొచ్చు? ఈ అమ్మాయి ఆలోచన పరురాలు. అందుకని చూడండి, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా. అంటే దేవదూతను చూసి దేవదూత గురించి ఆలోచించటం లేదు, భయపడలేదు. దేవదూతను చూసి దేవదూత చెప్పినటువంటి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుంది. అంటే ఈ అమ్మాయి మైండ్ చాలా షార్ప్ అండి. తర్వాత చూసిన దానిని బట్టి కలవరపడే స్త్రీ కాదు ఈ అమ్మాయి. సామాన్యమైన అమ్మాయి అయినా, ఒక అనామక గ్రామం నుండి ఈ అమ్మాయి వచ్చినా ఈ అమ్మాయి చూసిన దాన్ని బట్టి భయపడే అమ్మాయి కాదు. కానీ ఈ అమ్మాయి విన్న దాన్ని బట్టి ఆలోచన చేసే అమ్మాయి, మైండ్ బాగా పనిచేసే అమ్మాయి అండి ఈ అమ్మాయి. అందుకని ఆలోచించుకొనుచుండగానుంది. ఆ తర్వాత, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. కాబట్టి దేవదూత అసలు విషయం చెప్పడం జరిగింది. ఈ రకంగా నువ్వు గర్భవతి అవుతావమ్మా, ఒక కుమారుని గంటావు, అతనికి, ఆ అబ్బాయికి యేసు అని పేరు పెట్టాలి, ఎందుకంటే ప్రజలను వాళ్ళ పాపాల నుంచి ఆ అబ్బాయి రక్షిస్తాడు. ఈ సంభాషణ అంతా తర్వాత ఈ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను పురుషుని ఎరుగని దానినే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా. చూడండి, ఇక్కడ ఈ మాటల్లో మరియ అనుమానించలేదు. దేవుడు ఆ దూత ద్వారా పంపించినటువంటి సందేశాన్ని మరియ అనుమానించలేదు. కానీ నిజాయితీ గల ఒక ప్రశ్న అడిగింది. ఇది ఎలాగ జరుగుతుంది? నేను ఇప్పుడేం నిశ్చితార్థం చేయబడి ఉంది, నేను నా భర్త దూరంగా ఉంటాము,
మరి నువ్వేమో గర్భవతిని అవుతానని చెప్తున్నావు, ఇది ఎలా జరుగుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఈ ప్రాసెస్ ఏంటి? అది ఆ అమ్మాయి అడిగింది. కాబట్టి మరియా అనుమానించలేదు, నిజాయితీ గల ఒక ప్రశ్న అడిగింది, ఇది ఎలాగూ జరుగుతుంది అని. రైట్. అంటే ఈ అమ్మాయి తెలుసుకోవడానికి, విషయాలను తెలుసుకొనడానికి సంసిద్ధతను చూపించే అమ్మాయి. ఈ అమ్మాయి చూడండి. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. లాస్ట్లో సరే ఇది ఎలాగూ జరుగుద్ది అని అడిగినప్పుడు గబ్రియలు దేవదూత చెప్పడం జరిగింది, పరిశుద్ధాత్మ శక్తి ఈ విధంగా నీ పైకి వచ్చినప్పుడు నీవు గర్భవతి అవుతావని. సరే ఇదంతా విన్న తర్వాత ఆ అమ్మాయి మారు మాట మాట్లాడలా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ ప్రభు దాసురాలను, ఆ మాట చూడండి. ఆ దాసురాలను అన్నటువంటి ఆ గ్రీకు పదం యాక్చువల్గా డూలే, DOULE, డూలే. డూలే అంటే స్త్రీ బానిస, యజమానునకు పూర్తిగా అప్పగించబడినది, తన హక్కుల కొరకు కానీ తన కోరికల కొరకు కానీ పోరాటము చేయనిది. ఆ అమ్మాయి ఉపయోగించినటువంటి పదం. అంటే ఆ అమ్మాయి ఏంది, అయ్యా నీ ఇష్టం, దేవుడు ఏం చెప్పాడో అదే జరుగును గాక. అంటే నిజంగా ఈ అమ్మాయిని దేవుడు సిద్ధపరిచాడు. దయాప్రాప్తురాలు అన్నటువంటి మాటలు సిద్ధపరచబడిన దానా, దేవుడు సిద్ధపరిచాడు. అయితే ఈ అమ్మాయి చాలా షార్ప్గా కూడా ఆలోచన చేస్తుందండి. ఆలోచన పరురాలు, చూసిన దానిని బట్టి భయపడే అమ్మాయి కాదు. ఆ తర్వాత నిజాయితీ గల ప్రశ్న అడిగినటువంటి అమ్మాయి, అనుమానించే అమ్మాయి కాదు. అనుమానం లేదు ఈ అమ్మాయికి. అయితే ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలని ఆశ కలిగినటువంటి అమ్మాయి. అంటే ప్రతి విషయాన్ని పరిశీలించి తెలుసుకునే అమ్మాయే. అయితే లాస్ట్లో తన హక్కుల కొరకు పోరాటం చేసే అమ్మాయి కాదు, నీ దాసురాలను. అంతేగాని పోవయ్యా ఇంకొక అమ్మాయిని అనుకో, నాకు అసలే నిశ్చితార్థం జరిగింది, ఇంకా అసలు దాంపత్య జీవితంలోనికే ప్రవేశించలేదు, ఇప్పుడు నేను గర్భవతినైతే ఏంటి నా పరిస్థితి, ఎంత అవమానము, నా కుటుంబానికి ఎంత అవమానము, నన్ను పెళ్లి చేసుకునే ఆయన కూడా నన్ను ఇంకా చేసుకోడు, ఇప్పుడు వదిలేస్తాడు. కోర్స్ యోసేపు అదే చేయాలనుకున్నాడు కూడా. అంత మాత్రమే కాదు, నాకు శిక్ష ఎంత, రాళ్లతో కొట్టి చంపుతారు, ఎంత అవమానము, నాకు ఎంత బాధ, మరణమే కదా. అంటే ఈ అమ్మాయి అన్నిటికీ సిద్ధపడిన అమ్మాయి. దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తే ఎస్ అంది అంతే. ఇప్పుడు కాదు, నేను కాదు. కొంతమందిని మనం ఎన్నిసార్లు అడిగినా సేవ గురించి ఇప్పుడు కాదు, నేను కాదు. మరి అయితే మారు మాట మాట్లాడాల. మిత్రులారా, ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా వాక్యం చెప్పండి, సేవకు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి అని పదే పదే చెప్తుంటే ఈ స్వరము దేవుని స్వరమా అని ఆలోచన చేయండి. దేవుడేనా నాతో మాట్లాడుతుంది? ఆలోచన చేయండి. దేవుడు నీతో మాట్లాడుతుంది. అసలు మరియను చూడండి. ఈ అమ్మాయి ఇంకా టీనేజేనండి. 15 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవు, మరి చెప్పి 15 సంవత్సరాలు అనుకోండి. టీనేజ్ అమ్మాయినంట చాలా మంది స్కాలర్స్ అంటారు. ఇంత చిన్న వయసులో ఒక టీనేజ్ అమ్మాయికి ఇంత మెచ్యూరిటీ చూడండి. దేవుడు ఒక మాట చెప్తే నీ దాసురాలు నన్ను అంతే ఎస్ అంతే. ఎస్, దేవుడు చెప్తే ఎస్ అనాలి అంతే. చూడండి, ఇప్పుడు కాదు ఇట్లా అనకూడదు. చూడండి, ఎన్నిసార్లు అంటాం మనం, ఎన్నిసార్లు జీవితం అయిపోయింది, మళ్ళీ పుడతామా, మళ్ళీ బ్రతుకుతామా? ఆలోచన చేయండి ఒకసారి. ఎవరు ఈ మాట నాతో మాట్లాడుతుంది? దేవుడే మాట్లాడుతుంది. మరి ఆ విషయం గ్రహించింది. గబ్రియలు దూత మాట్లాడుతున్నది దేవుని సందేశం. అబ్బో, మరి సామాన్యమైనటువంటి స్త్రీ కాదండి, సామాన్యమైన స్త్రీ కాదు. ఆ తర్వాత చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 46 నుంచి 55 వచనాల్లో మరియ పాడినటువంటి ఒక గీత ఉంటుంది. ఎలిజబెత్ అమ్మను కలుసుకున్న తర్వాత ఒక పాట పాడుతుంది. ఆ పాటని మ్యాగ్నిఫికాట్ అంటారు. అంటే ఆ స్టార్టింగ్లో మీరు చూడండి, 1వ అధ్యాయం 46వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు మరి ఎట్లనను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. దాని ఇంగ్లీష్లో మ్యాగ్నిఫైస్.
ఆ మ్యాగ్నిఫైస్ అన్నటువంటి పదం నుంచి వచ్చినటువంటిది మ్యాగ్నిఫికాట్, ఘనపరుచుచున్నది. ఆ పదం నుంచి వచ్చిందే ఈ మ్యాగ్నిఫికాట్ అన్నమాట. ఈ యొక్క కీర్తన మీరు 46వ వచనం నుంచి 55వ వచనం వరకు చదవండి. చదివితే అసలు మరియమ్మకు పాత నిబంధన లేఖనాలపై ఎంత పట్టు ఉంటుందో అర్థమవుతుంది. పాత నిబంధన లేఖనాలపై అపారమైనటువంటి పట్టు ఈ అమ్మాయికి ఉంది. కుగ్రామమే, పేద కుటుంబమే, సామాన్యమైన అమ్మాయే, యెరూషలేము ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మతపరమైన ఆచారాలు తెలియనటువంటి గ్రామానికి సంబంధించిన అమ్మాయే. కానీ ఈ అమ్మాయి టీనేజ్ అమ్మాయే, కానీ మామూలు అమ్మాయి కాదు. లేఖనాలపై పట్టు ఉన్నటువంటి అమ్మాయి, దేవుని గురించి ధ్యానం చేసే అమ్మాయి, లేఖనాలను చదివే అమ్మాయి. మీరు కానీ ఈ కీర్తన చదివితే మా సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా చేసినటువంటి ప్రార్థన, అది కీర్తన. సమూయేలును దేవుడు ఇచ్చినప్పుడు హన్నాకు ఒక స్తుతి గీతం ఆలపిస్తే హన్నా, ఆ గీతంతో చాలా సిమిలారిటీ ఉంటుంది చూడండి. అదొక విషయము. అయితే ఈ యొక్క మరియ పాడినటువంటి పాటలో కొన్ని విషయాలు నేను మీ ముందుకు తెస్తాను చూడండి. అంటే దేవుని యొక్క పరిపాలనలో విప్లవాత్మకమైనటువంటి అమ్మా కొంచెం ఆపమ్మా, మిత్రులారా క్షమించండి, చాలా శబ్దాలు ఇక్కడ. సరే, దేవుని పాలనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి అన్నటువంటిది ఈ అమ్మాయి ఇక్కడ తెలియజేసింది. చూడండి ఏమేం మార్పులు. మొట్టమొదటిది మనం లూకాసు వార్త 1:51 వచనం చూస్తే, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. మొట్టమొదటి చూడండి, దేవుడు గర్విష్ఠులను అణచివేసే దేవుడు. అది 1:51 వచనం. ఆ తర్వాత చూస్తే 52వ వచనం, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. అధికారం మారిపోయింది. ఇప్పుడు సింహాసనాలపై గర్విష్ఠులు కాదు, దీనులను ఎక్కించే దేవుడు. ఆ తర్వాత చూడండి 53వ వచనంలో, ఆకలి గునిన వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ఆకలి తీర్చే దేవుడు అండి. మనం చూడండి, ఇప్పుడు ప్రపంచం ఇంత ఎదిగింది అంటున్నావే కానీ కొన్ని దేశాలలో తిండికి అలమటించిపోతున్నారు. కొన్ని దేశాలలో, మన ప్రాంతంలో కొంచెం తగ్గింది కానీ కొన్ని దేశాలైతే తిండికి అలమటించిపోతున్నారు. అంటే ఆర్థిక న్యాయం చేస్తున్నాడు దేవుడు. ఎవరండి ఈ పాట పాడింది? ఒక టీనేజ్ అమ్మాయి పాడింది ఈ పాటలు. ఈ సత్యాలు చెప్తుంది ఎవరు? ఒక సామాన్యమైన అమ్మాయి, నిరాడంబరమైన అమ్మాయి, బీద కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయి, అన్ని రకాల మత ప్రభావాలకు దూరంగా ఉన్నటువంటి పెరిగినటువంటి ఒక అమ్మాయి అండి ఈ మాటలు మాట్లాడుతుంది. దేవుడు గర్విష్ఠులను అణచివేస్తాడు, అధికారాన్ని మార్చివేస్తాడు, ఆర్థిక న్యాయం అందరికీ చేకూరుస్తాడు. ఒక విప్లవం కాదా ఇది? దేవుని పరిపాలనలో వచ్చే విప్లవాత్మకమైనటువంటి మార్పుల గురించి మాట్లాడినటువంటి అమ్మాయి అండి. ఇప్పుడు చెప్పండి మరీ ఎటువంటిదో? అద్భుతమైన అమ్మాయి కదా. తర్వాత చివరికి ఇంకొక పాయింట్ మీరు లూకాసు వార్త 1:54-55 చూస్తే, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనల గురించి కూడా ఈ అమ్మాయి మాట్లాడింది. దేవుడు తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడని, దానిని నెరవేర్చే దేవుడని కూడా చెప్తుంది ఈ అమ్మాయి. అద్భుతమైన పాట మిత్రులారా. మీరు తర్వాత ఈ స్టడీ అయిన తర్వాత ఒకసారి చదవండి ఈ విషయాలండి. ఆ తర్వాత చూస్తే మరొక విషయం కూడా మీ ముందుకు నేను తేవాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత గొర్రెల కాపరులు వచ్చి ఆ శిశువును దర్శించి నాకు కొన్ని విషయాలు చెప్తారు కదా. మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూడొచ్చు. వాళ్ళు ఏం చెప్తారు? అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసి కొనెను. గొర్రెల కాపరులు వచ్చి జరిగిన విషయాలు చెప్పిన తర్వాత, స్తుతించిన తర్వాత, ఆనందించిన తర్వాత, అయితే మరియ కేవలం ఆనందించడం కాదు, అందరూ ఆనందిస్తున్నారు, కానీ మరియ గురించి అక్కడ ఒక మాట వ్రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనంలో. ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు
భద్రము చేసి కొనెను. ఆ పదం చాలా లోతైనదండి. తలపోసుకోవడం అంటే ఏంటి? కేవలం గుర్తు చేసుకోవడం కాదు. తలపోసుకోవడం అంటే ధ్యానించడము. ఇప్పుడు ఉదాహరణకి మొదటేమో గబ్రియేలు దేవదూత కనపడి మాట్లాడాడు. ఆ తర్వాత ఎలిజబెత్ను కలుసుకున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు తెలిసినాయి. ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తరువాత గొర్రెల కాపరులు వచ్చి ఈ మాటలు చెప్తున్నారు. అంటే మరి ఏం చేస్తుందంటే ఇవన్నీ చిన్న చిన్న పీసులాగా ఉన్నాయి తన మైండ్లో, అంటే చిన్న చిన్న ముక్కలు. ఈ ముక్కలన్నీ కలిపి ఒక బొమ్మలాగా చేస్తుంది. అన్ని అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి మిత్రులారా, కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరిచినప్పుడు వెంటనే అర్థం కావు. అయితే అర్థం కాలేదని చెప్పి వదిలేయకూడదు, కానీ అప్పుడప్పుడు జరిగినటువంటి సంఘటనలను అన్నిటిని కూడా కలిపి కొంచెం ఆలోచన చేస్తే అప్పుడు మనకు ఫుల్ పిక్చర్ వస్తుంది. అట్లా మరి ఏం చేస్తుందంటే జరిగిన విషయాలన్నిటినీ దాచుకొని ఆలోచన చేస్తూ మరలా కొత్త విషయాలు తెలిసినప్పుడు ఈ కొత్త విషయాలను ఆ పాత విషయాలతో ముడిపెడుతూ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ను డెవలప్ చేసుకుంటుంది ఈవిడ. ఆ విషయాలను హృదయంలో ఒక ట్రెషర్ లాగా, ఒక సంపద లాగా, ఒక ఐశ్వర్యం లాగా భద్రపరుచుకుంటుంది. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి అసలు మరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీరు గమనించండి మిత్రులారా. నేను ముగిస్తున్నాను. ముగించే ముందు అసలు మరి నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు, నేను అన్నీ రాయలేదు కానీ కొన్ని ప్రాముఖ్యమైన 3 పాఠాలు తీసుకొస్తా చూడండి. సామర్థ్యం కంటే సంసిద్ధత ముఖ్యం. ఇది మరీ విషయంలో మనం గమనించాలండి. అంటే తన సామర్థ్యం గురించి ఆలోచన చేయలా. నేను ఏ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయిని, మా అమ్మా నాన్న గ్రేటా, ధనవంతులా, రాజవంశమా, లేకపోతే యెరూషలేములో ఉండేటువంటి వారిలాగా మేము పండితులమా, మతపరంగా గుర్తింపు పొందినటువంటి వారిమా, నేను చెయ్యగలనా, నేను చెయ్యలేనా, ఈ సామర్థ్యం గురించి ఆలోచన చేయలా. కానీ ఈ అమ్మాయి సామర్థ్యం కన్నా సంసిద్ధత కలిగినటువంటి అమ్మాయి. అంటే రెడీ, ఐఎమ్ రెడీ, ఎస్ అన్నటువంటి అమ్మాయి. ఆ దేవదూత మాట్లాడినప్పుడు నీ దాసురాలను నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. చూసారా, మనలో చాలా మంది ఎంతసేపుడుకు సామర్థ్యం గురించి ఆలోచన చేస్తామండి. దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచినా బాబు సువార్త పరిచయకు రావయ్యా, వాక్యం చెప్పబెట్టి నేను కాదు. ఇంకెన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను సంసిద్ధుని చేయాలి, సంసిద్ధురాలుని చేయాలి. మనం ఎప్పుడు సామర్థ్యానికి పెద్దపీట వేస్తామే కానీ సంసిద్ధతకు పెద్దపీట వేయము. దేవుడు నిన్ను సిద్ధం చేశాడు, ఈ విషయం గుర్తుపెట్టుకో. అయ్యో దేవుడు ఎందుకు నన్ను సిద్ధం చేశాడు, ఎందుకు దేవుడు ఇన్నిసార్లు నాతో మాట్లాడుతున్నాడు అని ప్రతిస్పందించాల్సింది పోయి నేను కాదు, ఇప్పుడు కాదు. మిత్రులారా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా, బయలుదేరి వెళ్ళండి గ్రామాలకు. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు. ఒక్కొక్కరికి 50-60 సంవత్సరాలు వచ్చినాయి. మరియను చూడండి మిత్రులారా, టీనేజ్ అమ్మాయి సామర్థ్యం కన్నా సంసిద్ధత కలిగినటువంటి అమ్మాయి. దేవుని దూత చెప్పినప్పుడు ఎట్లయా నాకు నిశ్చయమైందే, మా ఆయన ఏమంటాడో, మా ఇంటి వాళ్ళు ఏమంటారో, మా మామ వాళ్ళు ఏమంటారో, జనాలు ఏమంటారో, ఇంత అవమానం కదా, రాళ్లతో కూడా చంపుతారు కదా, భర్త విడాకులు ఇస్తాడు కదా. ఏమీ అడగలేదండి, ఏమీ అడగల. ఐఎమ్ రెడీ, ఎస్ నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం జరుగును గాక, నీ మాట చొప్పున జరుగుగాక, ఐఎమ్ డన్ అంది. ఐఎమ్ రెడీ. మిత్రులారా, సామర్థ్యం గురించి ఆలోచన చేయకు. దేవుడు నిన్ను సంసిద్ధం చేశాడు, ఈ అమ్మాయిని రెడీ చేశాడు. అదే దయాప్రాప్తురాలంటే అర్థం. సామర్థ్యము కాదు, సంసిద్ధత. నువ్వు అడుగులేయి, అప్పుడు దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. అదే కదా మనం యోనాతాను ఆయుధాలు మోసేవాడి ఆ విషయంలో మనం ధ్యానం చేసింది. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఏమి సామర్థ్యం ఉంది యోనాతాను దగ్గర. అడుగులు వేసి వెళ్ళాడు, దేవుడు భూకంపాన్ని కలుగు చేశాడు, భూమి అదిరిపోయిందంట. మిత్రులారా, సంసిద్ధత ముఖ్యం. అది మరేలో మనం చూసేది. రెండోది చూడండి, విశ్వాసంతో కూడిన సమర్పణ అండి. సవాలును స్వీకరించింది. ఎలా? అమ్మో ఇన్ని కష్టాలే, నన్ను చంపేస్తారు కదా, అవమానం కదా, ఏం మాట్లాడలా. సమర్పణ. చనిపోవటానికైనా సిద్ధమే, అవమానానికైనా సిద్ధమే, విడాకులు ఇస్తే దానికైనా సిద్ధమే. దేవుని పిలుపు వచ్చింది నాకు. అమ్మో సామాన్యురాలు కాదు ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. విశ్వాసంతో కూడిన సమర్పణ కలిగిన అమ్మాయి. ఆఖరిగా
తలపోసుకునే అమ్మాయి అండి, ధ్యానం చేసే అమ్మాయి. దేవుడు ఒక విషయం తెలియజేస్తే దాని గురించి హృదయంలో భద్రపరుచుకొని ఆలోచన చేసే అమ్మాయి, అందులో సంతోషించే అమ్మాయి. కాబట్టి ఈ అమ్మాయి ఎట్టంటి అమ్మాయి అంటే బాగా వేరు పారినటువంటి చెట్టు అండి ఈ అమ్మాయి. ఎవరైతే ఆలోచన చేస్తారో, ఎవరైతే తలపోస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళలో లోతు ఎక్కువగా ఉంటుంది, చాలా మెచ్యూరిటీ ఉంటుంది. చూడండి, కేవలం భావోద్రేకాలు కలిగినటువంటి అమ్మాయి కాదు. మిత్రులారా, నేను ముగిస్తున్నాను. మన క్రిస్మస్ ధ్యానాల్లో మొదటి క్యారెక్టర్ స్టడీ మరియ గురించే. ఈ అమ్మాయి గురించి ఆలోచన చేయండి. చాలా దీనత్వం కలిగినటువంటి అమ్మాయి, సామాన్యమైన అమ్మాయి, నిరాడంబరమైన అమ్మాయి, కానీ ఆలోచన కలిగినటువంటి అమ్మాయి, సిద్ధపడినటువంటి అమ్మాయి, సమర్పణ కలిగినటువంటి అమ్మాయి, ధ్యానం చేసే అమ్మాయి, లేఖనాల జ్ఞానంతో నింపబడినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి. అయితే దేవుడు పిలిచినప్పుడు నీ దాసురాలని, నా హక్కుల గురించి నేను మాట్లాడను, నా కోరికల గురించి నేనేం మాట్లాడను, నా భవిష్యత్తు ఏందో నేను మాట్లాడను, నేను ప్రభు దాసురాలని, నీ మాట సిద్ధించునుగాకని చెప్పే అమ్మాయి. అటువంటి అమ్మాయిని దేవుడు సంసిద్ధం చేసి తాను మనిషిగా మారడానికి ఒక పాత్రగా ఎంచుకున్నాడండి. చిన్న విషయమా మిత్రులారా? దేవునికి జ్ఞానంతో కానీ, ధనంతో కానీ, పేరు ప్రతిష్టలతో సంబంధం లేదు. నువ్వు ఎస్సను, దీనుడవై, దీనురాలువై ఎస్సను, నేనున్నాను ప్రభువాను, దేవుడు వాడుకుంటాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన తెలియపరచండి. ప్రార్థన ముందు సాగుదాం. ఆనంద్ కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. కరుణాకర్ సహోదరుని స్నేహితుడు సార్. సురేష్ కూడా వచ్చినట్లున్నాడు సార్. ఎట్లుందో ఒకసారి అడగండి సార్. సురేష్ వచ్చినాడు సార్. అలాగే సురేష్ కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ రాడు సురేష్. ఎలా ఉంది సురేష్? సురేష్ కోసం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో. అలాగే ప్రార్థన అంశాలు ఏమన్నా ఉంటే తెలియపరచండి. ఈ సమయంలో మన ప్రార్థనలో సుశీలమ్మ ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. ఇదిగా నా నాయన తండ్రి, ఈ ప్రాతకాలమున నా నాయన మిమ్మల్ని స్థుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మా జీవితానికి మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. గొప్ప దేవ, నీకే స్థుతి ఆరాధన దేవ. నా నాయన రాత్రంతయ్య నా నాయన మాకు మంచి నిద్ర అనుగ్రహించినాడు తండ్రి. ప్రాతకాలంలో మేల్కొల్పినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. సజీవ లెక్కలో చేర్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు దేవా. ఇంతవరకు మరి తండ్రి మరియ యొక్క భాగాన్ని అంటే క్రిస్మస్ దినాలలో ఉంటున్నామని తండ్రి, మరియ క్యారెక్టర్ల గురించి తండ్రి మేము వినగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోగలిగినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. గొప్ప దేవ, నీకే స్థుతి ఆరాధన. నా ప్రభు, నాయన ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అల్పులమైన మమ్మలను తండ్రి మీ యొక్క ప్రేమ చేత, కృప చేత మమ్మల్ని అందరినీ నా నాయన మీ భద్రత, మీ యొక్క నీడలో ఉంచుకుని తండ్రి ఎంతగానో ఆశీర్వదించిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. గొప్ప దేవ, నీకే స్థుతి ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడు, పూజార్హుడవు తండ్రి. 10,000లో అతి కాంక్షణీయుడవు
ధవలవర్ణుడవు, రక్తవర్ణుడవు తండ్రి. మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. అయ్యా నా నాయనాన్ని మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా మొర ఆలకించే దేవ, సర్వశక్తిమంతుడవు నా నాయన, సర్వాధికారివైన దేవుడవు తండ్రి. మా మొరలను ఆలకించే దేవుడవు, మాకు ప్రతి అవసరతను తీర్చే దేవుడవు ఏంటున్నందుకు వందనాలు దేవా, స్తోత్రాలు. అయ్యా ఎంతో మంది బిడ్డలు తండ్రి ఈ దినాన్ని చూడలేక మీ యందు నిద్రించి ఉన్నారు నా ప్రభువా తండ్రి. మరి అకాల మరణాల ద్వారాను, నా నాయన యాక్సిడెంట్ల ద్వారాను ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నా నాయన అటువంటి కుటుంబాలకు మీరు నెమ్మది, ఆదరణ, ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప దేవుడు నా నాయన, మేమైతే సజీవ లెక్కలో ఉండి తండ్రి మీ నామాన్ని స్మరించుకున్నటకు, మీ నామాన్ని ఉచ్చరించుకున్నటకు, అయ్యా మిమ్మల్ని స్థితించుకున్నటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు కూడా వందనాలు తండ్రి. మరి నా నాయన, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. మీరు తప్ప మాకెవ్వరు ఈ లోకంలో లేరు నా నాయన. మీరేమో ప్రతి అవసరతను తీరుస్తూ నా నాయన మీ నామాన్ని ఇంకా గణపరిచే బిడ్డలముగా ఉండునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఈ దినం తండ్రి శుభ శుక్రవారం మేమందరం తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు కృప చూపండి నా నాయన తండ్రి. ప్రతి బిడ్డ నా నాయన మీ యందు విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ నా నాయన జీవించుటకు సహాయం దయచేయండి. అయ్యా ఈ దినాన్ని తండ్రి మీ యొక్క దినంలో నా నాయన మమ్మల్ని ప్రవేశింపజేసి నా నాయన తండ్రి ప్రతి బిడ్డ నా నాయన అయ్యా చర్చెస్లలోను నా నాయన ఇంటి దగ్గర కూర్చొని మిమ్మల్ని ధ్యానిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వారి అవసరతలను, వారి అక్కర్లను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాము. ఎన్నో కుటుంబాలు నా నాయన తండ్రి ప్రభు ఎంతో వేదనతో ఉంటున్నారు, ఎన్నో ఇబ్బందులతో ఉంటున్నారు. కుటుంబంలో నా నాయన తండ్రి ఎన్నో అలజడులతో ఉంటున్నారు నా ప్రభు. అప్పుల బాధలతోనూ నా నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందితోనూ నా ప్రభు ఎంతో మంది బిడ్డల విషయంలోను మరి రోధించుచున్నారు. వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్య మీరు తప్ప మాకెవ్వరు సహాయం చెయ్యరు కానీ నా నాయన మీ నామాన్ని నా నాయన మేము ఉచ్చరిస్తే చాలు దేవా. మీ నామాన్ని మేము ప్రతినిత్యము నా నాయన స్మరణకు తెచ్చుకొని మిమ్మల్ని పూజించితే చాలు తండ్రి. అటువంటి మంచి మనసును మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దైవ అంత్య దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం, రాకడ సమీపంలో ఉంటున్నాం తండ్రి. మేమందరం నా నాయన ఇంకా మెలకువగా ఉండి మీ నామాన్ని స్మృతించి గణపరిచే బిడ్డలముగా ఉన్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇదిగో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు దేవా. ప్రతి బిడ్డను నా నాయన జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా మీరు తప్ప మాకు సహాయం చేసేవారు లేరు నా నాయన. డాక్టర్లు ఇచ్చే ఔషధము కొంత మటుకే నా ప్రభువా, మీరిచ్చే ఔషధము నా ప్రభువా మా జీవిత పర్యంతం ఉంటుంది దేవా. మరి నా నాయన బిడ్డలు అనారోగ్యంతో నా తండ్రి బాధపడుతున్నారు తండ్రి. వారిని అందరినీ నా నాయన మీ దయగల హస్తాలతో తండ్రి ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాము. మీ రక్త ప్రోక్షణను కలిగించండి దేవా. అయ్యా సురేష్ బ్రదర్ ని బట్టి జ్ఞాపకం చేసుకునండి. బిడ్డ కాలును నా నాయన మీరు ముట్టండి త్వరలో నా నాయన తండ్రి. స్వస్థత విడుదలను అనుగ్రహించండి దేవా. సహాయం దయచేయండి, కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నా నాయన మీరే తండ్రి ఆ బిడ్డను ముట్టినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్య. అది ఎలాగున్న సంసోను బట్టి జ్ఞాపకం చేసుకునండి. అది ఎలాగున్న ఉన్న నాయన తండ్రి మరి వారి తల్లిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి ఆ బిడ్డలను ముట్టుమని
ప్రార్థిస్తున్నాం. వారి కాలుకున్నటువంటి ఇన్ఫెక్షన్ నన్ను ఆయన తీసివేయండి తండ్రి. స్వస్థత విడుదలను అనుగ్రహించండి దేవా. మీ రక్త ప్రోక్షణతో నన్ను ఆయన వారిని ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాను. అది ఎలాగున ఆనంద్ బ్రదర్ ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆయనకున్నటువంటి అనారోగ్యాన్ని నన్ను ఆయన మీరు ముట్టినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. మీ చిత్తం అయితే నన్ను ఆయన తండ్రి త్వరలో స్వస్థత పొంది ఈ గూగుల్ మీట్ లో చేరి అందరం కలుసుకొని మిమ్మల్ని స్థుతించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా నన్ను ఆయన ఎంతో మంది బిడ్డలు హాస్పిటళ్లలోనూ ఇండ్లలోనూ తండ్రి ఆయా రోగముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకునండి దేవా. దేవా నన్ను ఆయన తండ్రి వారికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లను బట్టి అయితేనేమి నన్ను ఆయన నర్సులను అయితేనేమి పారామెడికల్ వారిని అయితేనేమి ప్రతి ఒక్కరిని నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని మీరు ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎక్కడ చూసినా నన్ను ఆయన తండ్రి కరువులు కాటకాలు ఇరుకులు ఇబ్బందులు నన్ను ఆయన రాకడకు సమీపంగా ఉన్నాం ప్రభా. ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి తండ్రి. అయ్యా వాటిని మేము గుర్తు చేసుకొని దేవా మేము నిజముగా నన్ను ఆయన మీ సన్నిధిలో నా తండ్రి ఎల్లప్పుడు కనిపెట్టుకొని నన్ను ఆయన వాటిని ఎదుర్కొనటం కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. గొప్ప దేవుడు ఉన్న తండ్రి. మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ నన్ను ఆయన ప్రతి బిడ్డ నన్ను ఆయన తొట్టిల్లకుండగా నా ప్రభువా మీ సన్నిధిలో నన్ను ఆయన మోకరించి స్థితించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు నా ప్రభువా మీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రమేసయ్యా. ఇదిగా నన్ను ఆయన తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు తండ్రి. మరి వారి సమస్యలను అన్నిటినీ తీర్చే దేవుడు అయి ఉంటున్నారు. కొంతమంది కుటుంబాలలో నన్ను ఆయన బిడ్డల వివాహాల విషయంలోనూ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. బిడ్డల వివాహాల విషయంలో జ్ఞాపకం చేసుకొని మీ చిత్తం అయితే నన్ను ఆయన ప్రతి బిడ్డకు నా తండ్రి అయ్యా సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మంచి భయభక్తులు గల కుటుంబాలలో వారికి నన్ను ఆయన భాగస్వాములను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీ చిత్తం ఏమైంటున్నదో బయలుపరిచి నన్ను ఆయన త్వరపెట్టి నన్ను ఆయన వారికి త్వరలో వివాహం జరుగుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఇంకా రక్షణ లేక మారు మనసు లేక అయ్యా పాపం జీవితంలోనే ఉంటున్నారు తండ్రి. వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు నిత్య జీవానికి వారసులవుట కృప చూపండి దేవా. సహాయం దయచేయండి. వాక్యం తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. మారుమూల గ్రామాలలో ఉంటున్నారు. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి బిడ్డ నాయన మీ నామాన్ని స్థుతించగలిగే కృపను అయ్యా అంత్య దినాలలో ఉంటున్నాం. భయంకరమైన దినాలలో ఉంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డ మీ నామాన్ని ఉచ్చరించి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండనట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. మాలో ఉన్నవాడు గొప్పవాడనే నిరీక్షణతో మీ వైపు చూస్తున్నాను ఆయన. ఇంకా మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను దయచేయండి దేవా. ఇదిగో నాయన సంతానం లేని బిడ్డలు ఉంటున్నారు. వారి కొరకు కూడా నాయన జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారిని కూడా నాయన మీ చిత్తమైతే తండ్రి వారికి మీరే సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. గర్భఫలం యెహోవా ఇచ్చి స్వాస్థ్యం నాయన అటువంటి స్వాస్థ్యాన్ని పొందగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా బిడ్డలు ఇంకా తండ్రి చదువుకుంటుండగా నాయన బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి. ప్రతి బిడ్డకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి బీటెక్ ఎగ్జామ్ రాసే బిడ్డలైతేనేమి నాయన నీటి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యే బిడ్డలైతేనేమి అయ్యా ఎంసెట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలైతేనేమి నాయన తండ్రి ఇంకా గేట్ ఎగ్జామ్ రాసే బిడ్డల కొరకు అయితేనేమి డిఎస్సి ఎగ్జామ్ రాసే బిడ్డల కొరకు అయితేనేమి దేవా మీ చిత్తం అయితే నాయన ప్రతి బిడ్డకు నాయన మంచి తెలివి జ్ఞానం జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి.
తండ్రి మరి అలనాడు సొలొమోను మహారాజు రాజు అయినప్పటికీ వెండి బంగారంలో అడగలేదు కానీ నా ప్రభా ఇంతమంది ప్రజలను పాలించుటకు నాకు తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన దేవుడు తండ్రి మరి బిడ్డలకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించి అయ్యా బిడ్డలు మీ యందు విశ్వాసంతో నాయన జీవించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. దేవ యవన బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి దేవా. బిడ్డలున్న నాయన సెల్ ఫోన్ల ద్వారాను టీవీల ద్వారాను మత్తు పానీయాల ద్వారాను నా ప్రభు చెడిపోయి నాయన విచ్చల విడిగా తిరుగుతున్నారు నాయన, దొంగతనాలకు పాల్పడుతున్నారు నా ప్రభు తండ్రి. వీటిని అన్నిటినీ అరికట్టండి దేవా. అయ్యా యవన బిడ్డలు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తండ్రి. మీ చిత్తమైతే నాయన బిడ్డల్ని వెతికి నాయన చేయి పట్టుకొని నాయన మీ సన్నిధికి తీసుకుని వచ్చి నాయన మీరే నాయన బిడ్డల్ని చక్కదిద్దే దేవుడవ వింటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రం యేసయ్య. దేవా నాయన యేసయ్య తండ్రి, ఆ యవన జీవితాన్ని నాయన పాడు చేసుకోకుండా మీ యందు విశ్వాసంతోనూ నిరీక్షణతోనే జీవించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. చిన్న బిడ్డలు ఉంటున్నారు నా ప్రభా, వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎంతో మంది బిడ్డలు నా ప్రభా అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభా. చిన్న బిడ్డలు తండ్రి మానసిక వ్యాధితోను క్యాన్సర్ తోను తండ్రి బ్రెయిన్ ట్యూమర్స్ తోను నా ప్రభా యేసయ్య ఎదుగుదల లేకుండా నా ప్రభువా వారిని బట్టి జ్ఞాపకం చేసుకోనండి దేవా. మీ చిత్తం అయితే నాయన ముట్టండి తండ్రి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తాలతో తాకుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా చిన్న బిడ్డల్ని ఆటంకపరచక నా యుద్ధకు రానిడి, అట్టివాడిదే పరలోక రాజ్యం అన్నారు నా ప్రభా. నిజముగా నా తండ్రి మేము మొరపెట్టుచున్నాము తండ్రి. తండ్రి మా మొరను ఆలకించి మీ పాద సన్నిధానం దగ్గరికి మా ప్రార్థన చేరి ఉన్నదని నమ్ముతున్నాము తండ్రి. యేసయ్య బిడ్డల్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినమున నాయన ఉద్యోగ రీత్యా ఆయా పని విషయంలోనూ నాయన వాహనాల మీద వెళ్ళుచున్న ప్రతిని బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నా ప్రభువా మీ దేవతలను కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఆత్మకూరులో జరగనైంటున్న మీటింగ్స్ కొరకు కూడా నాయన జ్ఞాపకం చేసుకునండి. ఈ నెల నా ప్రభువా మీ చిత్తమైతే నా ప్రభువా నాయన జయప్రదముగా జరుగుటకు కృప చూపండి. అనేకులు రక్షణ పొందినట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. అది ఎలాగునన్నా తండ్రి మరి కాన్ఫరెన్స్ విషయంలో మీరు కృప చూపిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇంకా ఈ విధముగా అనేక చోట్ల కూడా నాయన మీటింగ్స్ జరుగులాగున సహాయం దయచేయండి, కృప చూపండి అయ్యా. ఇంకా మారు మనసు లేక ఇంకా పాప క్షమాపణలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారిని తండ్రి వెదికి రక్షించిన నాయన వారి చేయి పట్టుకొని నాయన మీ సన్నిధిలో కూర్చోబెట్టుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అందరూ నాయన తండ్రి ఈ రాకడకు నాయన ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి ప్రభువా తండ్రి. వాటిని అన్నిటిని చూస్తుంటే నా ప్రభువా నిజముగా నాయన ఇంకా సమీపంగా ఉందని తెలుసుకుని అయ్యా మేమందరము మెలకువగా కలిగి బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి అయ్యా తండ్రి మీరు వచ్చినప్పుడు నాయన మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని తీసుకుని వెళుతావని నిరీక్షణతో నాయన మేము ఎదురు చూస్తున్నాము దేవా. మా తండ్రి మా నాయన మేము విడిచిపెట్టక మిమ్మల్ని మీ వెంట మిమ్మల్ని తీసుకుని వెళ్ళమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా దేవా. ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రతలో మమ్మల్ని అందరినీ చేర్చుకొని మరి ఒకసారి మిమ్మల్ని స్తుతించగలిగే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.
ఆమేన్ సార్. Praise the Lord. అందరి వందనాలన్నా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్.